సరే అండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మేము తిరుడిమెట్లో ఉన్నామండి. నా పేరు వచ్చి పోసిబాబు, నేను సిల్వర్ డైరెక్టర్. అయితే మన తిరుడిమెట్లో ఒక ఆవిడకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల మంచం మీద ఉన్న ఆవిడని మన హెల్త్ సప్లిమెంట్స్ వాడటం వల్ల ఎలా క్లియర్ అయిందో ఒకసారి ఆ మేడం గారు మాట్లాడదాం. మీ పేరు చెప్పండి. ఝాన్సీ అండి, గుడిబెల్ ఝాన్సీ అండి. మీది ఏ ఊరండి? తిరుగుడుమెట్టు అండి. మీరు ఇంతకుముందు ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు కదండి, దానివల్ల మీకు ప్రాబ్లం క్లియర్ అయిందా లేదండి? అవ్వలేదండి. అది ఏంటండి, మీకు ఇబ్బంది ఏమొచ్చింది చెప్పండి. నొప్పి వచ్చేసి మక్క అంతా మంట వచ్చేసి కాలు బరువెక్కేసరికి నడలేకపోయేదానండి. చాలా ఇంగ్లీష్ మందులు వాడితే నా కాలు అసలు నువ్వేం చేయకూడదు, చొమ్ము కూడా తీయకూడదు, మంచం మీదే ఉండేదానండి. ఇంకా చాలా రాజమండ్రిలో ఎన్ని హాస్పిటల్లో ఉన్నాయని ఎడతవాళ్ళు చాలా లెక్క వెళ్ళిపోయానండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తానండి, తగ్గలేదండి. అయితే ఇంకా అలా మంచం మీదే ఉంటా చీలగా అయితే చచ్చిపోతానని ముందు కూడా తాగేద్దాం అనుకున్నానండి. సర్లే పనిలోకి వెళ్దాం, ఎన్ని రోజులు బట్టి ఎన్ని రోజులు అని పనిలోకి వచ్చానండి. మా అబ్బాయి గణేష్ ఉన్నాడండి. అక్కడ మా పక్కన మా అక్క ఆవిడ పిల్లోడు ఇస్తాడు కదా మందులు తగ్గుతాయి అని చెప్పారండి. అప్పుడు అమ్మ మరి నేను ఇస్తున్నాను కదండి, నాకు తెలదు బావా, అందుకని ఎన్ని రోజులు పనిలోకి కూడా రాలేదు, ఎక్కడికి కూడా వెళ్ళలేకపోతున్నాను, మంచం మీద ఆడే ఉండి పెడుతున్నారు, ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను బావా, మరి నాకు పనికి వస్తాయేమో అంటే మరి ఆ ప్రాజెక్ట్ పేరు నాకు మీరు వస్తలేదండి. మన వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ వాడారండి. ఈవిడ వచ్చి Q10, అలోవెరా, CMD డ్రాప్స్, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా వాడారు. 6 నెలల నుంచి వాడుతున్నారండి. ఇప్పుడు ఈవిడ ఏ పనైనా చేసుకోగలుగుతున్నారు. కూడా వచ్చేస్తున్నానండి, ఇంటికాడ పని చేసుకుంటున్నారు, ప్లస్ ఏంటంటే పొలం పని కూడా చేసుకుంటున్నారు. మందులు కూడా నాకు ఫుల్గా ఒక నెల వాడానండి. ఈ మధ్యలో నేను డబ్బులు లేక మా అబ్బాయి దగ్గరికి వెళ్ళలేక మందులకి వెళ్ళలేకపోయానండి. 2 నెలలు మానేశాను, 2 నెలలు 3 నెలలు మానేశానండి. మళ్ళీ నెల తెచ్చాడు ఆయన, కొంచెం బాధ వస్తున్నట్టుంది బావ అన్నాను. అంటే నాకు పని ఒత్తిడి వల్లే, కానీ దానివల్ల కాదండి, ఆ పోస్ట్ వాడినప్పుడే నాకు చాలా తగ్గిపోయింది. ఎవరైనా వాడచ్చు అంటారా? ఎవరికైనా నేను చెప్తున్నానండి. మా అబ్బాయికి కూడా గొంతుకు ఇలాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి 6 నెలలు పిల్లోడు అన్నం తినలేదండి. అన్నం తినకపోతే మా అబ్బాయికి కూడా బాగుతారే తమ్ముడు, నీ దగ్గర ఉంది కదా నేను ఇస్తాను, డ్రాప్స్ వేసుకో అని అన్నాడండి. మా అబ్బాయి కూడా ఇప్పుడు అన్నం తింటున్నాడు. నాకైతే చాలా బాగా పనిచేసిందండి. చాలా డబ్బులు అసలు చాలా ఎన్ని ప్రతి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంకా చచ్చిపోదాం అనుకున్నానండి. సర్లే వెళ్ళినంతకాలం బతికినంతకాలం పనిలోకి వచ్చినప్పుడు ఇక ఆ డబ్బులు ఉంటే కనీసం చచ్చిపోయినప్పుడు పనికి వస్తాయి అన్న ఇదిలో వచ్చానండి నేను. నిజంగాను నాకు చాలా బాగుంది. అసలు నాకు గణేష్ అయితే దేవుడిలాగా ఇచ్చాడు. మా అబ్బాయేనండి, నాకు గణేష్ దేవుడిలాగా ఇచ్చినట్టే. నేను డబ్బులు కూడా ఇవ్వలేదు అప్పటికప్పుడు. సర్లే అమ్మ వాడు, ఇంటిలోకి ఏదో చూసుకోవచ్చు అని చెప్పాడండి. నేను డబ్బులు కూడా ఇవ్వకుండా, అమ్మ నువ్వు మందులు వాడుకో, నేను ఇస్తాను, డబ్బులు లేకపోతే సర్లే నాకు తెచ్చిచ్చాడండి. దేవుడు అన్న లెక్కలో బతికిచ్చాడండి నన్ను. నేను ఇప్పుడు పనిలో కూడా రాగలుగుతున్నానండి. మరి ఆ మందుల పేరు నాకు వస్తలేదండి. సరేనమ్మా, థ్యాంక్స్. చేసిన వాళ్ళకి చాలా వందనాలండి, నమస్కారం కూడా.